నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించనున్నారన్న విషయం తెలిసిందే. మరి SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పూజా కార్యక్రమం అయితే ఈ రోజు మొదలవుతుంది. మరి ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, అసలు ఈ సినిమా ఏ విధంగా సాగబోతుంది, ఏ జోనర్ లో రాబోతుంది అనే విషయాలు చర్చించుకుందాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ సుజిత్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూసుకున్నట్లయితే గత సినిమా RRR సినిమాతో ఆస్కార్ అవార్డు, అంటే భారతీయ చలనచిత్రమే కాదు ప్రతి ఒక్క భారతీయుడు కూడా సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి గారు మనకు ఆస్కార్ అందించి. మరి ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ఉంటుందని కూడా మనకి ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. అంతేకాకుండా ఆయన భారతీయ చలన చిత్రాల్లోనే ఇది సరికొత్తగా ఉంటుంది, సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటూ ఊహలు రెట్టింపులు అయితే చేసేశారు. మరి ఈ సినిమా పూజా కార్యక్రమం అయితే ఈ రోజు మొదలవుతుంది. రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి వేసవి నుంచి కూడా మొదలవుతుందని చెప్తున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దీనిపై మీ అంచనా ఏంటి సార్? నాకు మొదటి నుంచి కూడా రాజమౌళి గారి మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఆయన ఏ సినిమా తీసినా కూడా చాలా గ్రాండ్గా తీస్తాడు అండ్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళది ఎక్కడైనా కానీ ఇప్పుడు టీం వర్క్ అంటారు, కాకపోతే వాళ్ళది ఏంటంటే ఫ్యామిలీ వర్క్ అనమాట. సో రాజమౌళి గారు దర్శకత్వం చేస్తారు, రాజమౌళి గారి బ్రదర్ కీరవాణి గారు సంగీతం ఇస్తారు, రాజమౌళి గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ ఇస్తారు. ఓకేనా? ఇలా అంటే రాజమౌళి గారి వైఫ్ రమా రాజమౌళి గారు కాస్ట్యూమ్ డిజైనర్, రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ లైన్ ప్రొడక్షన్, అలాగే శివశెట్టి గారు ఆయన సాంగ్స్ రాస్తారు. ఇలా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఏర్పడిపోయి ఒక ఇంట్లో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు స్టోరీస్ అయితే కంప్లీట్గా ఒక స్క్రీన్ ప్లే రాసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి కంప్లీట్గా ఒక స్టోరీని బిల్డ్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇటువంటి ఫ్యామిలీ సపోర్ట్తో పనిచేసేటటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అపజయం అనేది ఉండదు. ఇక రాజమౌళి గారు టేకింగ్ గురించి మనం పెద్దగా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాజమౌళి గారి గత సినిమాలకు ఈ సినిమాకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. రాజమౌళి గారి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మొన్న వచ్చిన RRR వరకు ప్రతి సినిమాను మనం అందరం చూసాం. ఆ స్టోరీస్ లైన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎలా ఉంటాయి అనేది మనం అంతా చూసాం కాబట్టి మనకు తెలుసు. కాకపోతే ఈ సినిమా మీద ఎస్పెషలీ ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే భారతీయ చలనచిత్ర సీమలో ఇప్పటిదాకా అడ్వెంచర్ నేపథ్యంలో సినిమాలు రాకపోవడం. ఓకేనా? సో మనం ఏంటంటే హాలీవుడ్ మూవీస్ చూస్తాం మనం ఎక్కువగా అడ్వెంచర్ నేపథ్యంలో, అంటే అడవుల్లో ఒక అడ్వెంచరస్గా ఉన్నటువంటి మూవీస్ మనం హాలీవుడ్లో ఎక్కువగా చూస్తుంటాం. ఆ సినిమాలు ఇండియాలో రిలీజ్ అయినప్పుడు మనము బ్రహ్మరథం పడతాం, వాటిని జయజయధ్వానాలు కొడతాం. ఎందుకంటే అటువంటి టేకింగ్ కానీ అటువంటి డైరెక్షన్ లెవెల్స్ కానీ లేదంటే అటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఓకేనా మనం అందుకోవడానికి మనకు చాలా టైం పట్టింది. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో మేము వరల్డ్ సినిమాకి మేమేమి తీసిపోయే వాళ్ళం కాదు, హాలీవుడ్ సినిమాలకు మేమేం తీసిపోయే వాళ్ళం కాదు. CG వర్క్లో మేము బెస్ట్ ఇవ్వగలుగుతాం. అండ్ వరల్డ్ సినిమాకు ఇండియన్ సినిమాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే వరల్డ్ సినిమాలో లేనిది డ్రామా, ఇండియన్ సినిమాలో ఉన్నది డ్రామా. ఈ డ్రామాని విత్ అడ్వెంచరస్గా అద్భుతమైనటువంటి విజువల్స్తో ఒక అద్భుతమైనటువంటి కొత్త రకమైనటువంటి లోకాన్ని క్రియేట్ చేసి రిలీజ్ చేస్తే ప్రపంచమంతా ఇండియన్ సినిమాకి దాసోహం అవుతుంది అనే చిన్న పాయింట్ని రాజమౌళి గారు గట్టిగా పట్టేసుకోవడంతో మనకు బాహుబలి 1 వచ్చింది, బాహుబలి 2 వచ్చింది. తర్వాత అసలు ప్రపంచానికి తెలియనటువంటి ఇద్దరు సూపర్ హీరోస్, రియల్ టైమ్ సూపర్ హీరోస్ గురించి ఒక కల్పిత కథని తీసుకొని వచ్చి ప్రజల మీద పెట్టినప్పుడు ప్రజలు కూడా ఆ హీరోస్లో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటినీ అంటే వాటన్నిటిని ఇష్టపడడం జరిగింది, ఆ లోకాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. తద్వారా మనకు ఆస్కార్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు RRR లాంటి బాహుబలి లాంటి
ది బిగ్గెస్ట్ మూవీస్ తీసిన తర్వాత రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా ప్లాన్ చేశారు. మహేష్ బాబు అంటేనే ఒక గ్రాండియర్. నాకు తెలిసినంత వరకు మహేష్ అనే వ్యక్తి రాజమౌళి గాని సుకుమార్ గాని ఇటువంటి పెద్ద పెద్ద స్టార్లు లేకపోయినా సరే మహేష్ బాబు అంటేనే రికార్డ్స్ అంటేనే మహేష్ బాబు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇంకే కాంటెంపరీ హీరో కూడా క్రియేట్ చేయలేదండి. సో అంటే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు లేకపోతేనే మహేష్ అన్ని రికార్డ్స్ క్రియేట్ చేయగలిగాడు. అదే ఒక స్టార్ డైరెక్టర్, ఒక పాన్ వరల్డ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు రాజమౌళి గారిని. అటువంటి వ్యక్తితో ఇటువంటి ఒక గ్రాండీ సినిమా తీస్తే ఇక ఆ రికార్డ్స్ అనేది ఊహించుకోవడానికి కూడా ఇతర హీరోలు ఆ దరిదాపుల్లోకి వెళ్ళగలుగుతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. అంటే ఈ సినిమాకు సంబంధించి మీరు చూస్తే గనక ప్రొడక్షన్ హౌసెస్ కూడా చాలా వాల్యుబుల్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నమాట. ఒకసారి చూస్తే వాల్ట్ డిస్నీ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు. వీళ్ళ నేపథ్యం చూస్తే మొత్తం అడ్వెంచర్ కి సంబంధించినటువంటి సినిమాలు వీళ్ళు ఎక్కువ తీశారు. అలాగే మహేష్ బాబు కూడా ఈ నిర్మాణంలో ఆయన ఒక చేయడం జరిగింది. అలాగే శ్రీ దుర్గా ఆర్ట్స్ ఈ సంస్థ గురించి, ఈ సంస్థ అధినేత కేఎల్ నారాయణ గారి గురించి మనం ఒకసారి తెలుసుకోవాలన్నమాట. కేఎల్ నారాయణ గారు తీసినవి చాలా తక్కువ సినిమాలే, సుమారు ఒక 7-8 సినిమాలు తీసుంటారు. బట్ ఆ సినిమాలు చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆయన ఏంటంటే కళకి ఎంతో విలువనిచ్చేటటువంటి వ్యక్తి. అటువంటి సంస్థ నుంచి రాబోతున్న సినిమా కాబట్టి దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే సార్, మీరు అన్నట్లుగానే మన ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాలో నటించడమే కాకుండా ఆయన గత కొద్ది కాలంగా తన మొత్తం బాడీ షేప్ మొత్తాన్ని మార్చేసుకుంటున్నారు. హెయిర్ స్టైల్ కానివ్వండి, బాడీ షేప్ కానివ్వండి, అంత ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వచ్చే ఈ SSMB 21 అనేది ఒక పార్ట్గా వస్తుందంటారా లేదంటే 2 పార్ట్స్గా వస్తుందంటారా? ప్రస్తుత కాలంలో సీక్వెల్ అనేది మోస్ట్ పాపులర్గా ఉంటుంది. సో ఇది 2 పార్ట్లుగా వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి రాజమౌళి గారు అక్కడక్కడ చెప్పినటువంటి మాటల దృష్ట్యా ఏంటంటే ఇది కేవలం సింగిల్ పార్ట్ ద్వారానే రాబోతుందని మనకు అర్థమవుతుందండి. ఇన్ కేస్ ఈ సినిమా లో ఉన్నటువంటి కంటెంట్ ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు హాలీవుడ్ లో ఇండియానా జోన్స్ అని ఒక సినిమా ఉంటుందండి. అది మొత్తం అంతా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ గా ఉంటుంది అనమాట. దానికి చాలా సీక్వెల్స్ వచ్చాయి. ఇండియానా జోన్స్ 1, 2, 3, 7 అని చెప్పేసి 8 సిరీస్లు దాకా వచ్చాయి అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఈ సినిమా గనక ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల వాళ్ళని కూడా బాగా అది యాక్సెప్ట్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా దీనికి సీక్వెల్ తీయచ్చు. ఇప్పుడు అడ్వెంచర్స్ కి సంబంధించి ఎన్ని సీక్వెల్స్ అయినా తీయచ్చు, దాంట్లో స్టోరీ ఏమి ఉండదు. బట్ మన ఇండియన్ సినిమా కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఒక స్టోరీ అయితే పెడతారు. ఓకే, వరల్డ్ సినిమా వాళ్ళు స్టోరీ అవసరం లేదు, దాంట్లో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ పెట్టుకొని సినిమాలు తీసేస్తారు కాబట్టి వాళ్ళకు సిరీస్లు వచ్చాయి. మనం ఒక స్టోరీతో వెళ్తాం కాబట్టి దీనికి సీక్వెల్స్ వస్తాయా రాదా అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లుగాను తెలుస్తుంది. మరి ఈ విధంగా వర్క్ చేస్తున్న ఈ మూవీ ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టగలుగుతుందంటారు? ఇప్పుడు టెక్నీషియన్స్ లేదంటే ఇందులో ఇంకా ఎవరెవరు పనిచేయబోతున్నారు, ఎవరెవరు కొలాబరేట్ అవ్వబోతున్నారు ఈ సినిమాలో అనేది కంప్లీట్ డీటెయిల్స్ మన దగ్గరికి రాలేదండి. బట్ మీరు కలెక్షన్స్ గురించి అడిగారు. ఆల్రెడీ బాహుబలి 1000 కోట్ల పైన కలెక్షన్ సాధించింది. అలాగే పుష్ప కూడా 1000 కోట్లు దాటి కలెక్షన్ సాధించింది. కల్కి కూడా 1000 కోట్లు దాటి కలెక్షన్ సాధించింది. ఇక్కడ కలెక్షన్స్ ఏంటంటే కనుక మనం ఇచ్చే కంటెంట్ బాగుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాని చూడడానికి ముందుకు వస్తారు. అండ్ ఎస్పెషలీ కలెక్షన్స్ విషయంలో రాజమౌళి గారు ఆయన చేసే మార్కెటింగ్ విధానం వేరేగా ఉంటుంది అనమాట. ఆయన ఏం ఫీల్ అవుతాడంటే నేను ఒక మంచి ప్రోడక్ట్ ని తయారు చేశాను, ఆ తయారు చేసినటువంటి మంచి ప్రోడక్ట్ ని మంచిగా మార్కెట్ చేసుకుంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నా ద్వారా నన్ను నమ్మి డబ్బులు పెట్టినటువంటి నిర్మాత బాగుపడాలి, ఆయనకు వీలైనంత ఎక్కువగా డబ్బులు రావాలని నేను కోరుకుంటాను అని చెప్పి అంటే ఆయనకు అవకాశం వచ్చినప్పుడు అలా చెప్తుంటారు. కాబట్టి ఈ కలెక్షన్స్ మాక్సిమం ఇప్పుడు చెప్పినటువంటి కల్కి గానీ, పుష్ప 2 గానీ, లేదంటే కనుక బాహుబలి 1, 2 గానీ, RRR గానీ వీటన్నిటికి మించే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని నేనైతే విశ్వసిస్తాను. మరి ఈ రోజు SSMB 29 పైన చర్చించాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.